తప్పు చేసిన వాళ్ళు తప్పును వెంటనే సరిదిద్దుకోకపోతే వాళ్ళే మరిన్ని తప్పులు చేసి దొరుకుతారు. తప్పు చేసిన వాళ్ళు, నేరానికి పాల్పడ్డ వాళ్ళు వెంటనే దాన్ని సరిదిద్దుకోకపోతే దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసే విషయంలో మరిన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు ఎస్ఐ నుంచి మొదలుకుంటే సిఐ, డిఎస్పీ నుంచి మొదలుకుంటే సూర్యాపేట ఎస్పీ వరకు చేశారు. సూర్యాపేట ఎస్పీ ఐపీఎస్, బహుశా హోంగార్డు కొండబడి అవగాహన కూడా ఆయనకు లేదు. సూర్యాపేట ఎస్పీ ఐపీఎస్ కొత్తపల్లి నరసింహ, ఏజ్ 42, తండ్రి మారయ్య, ఆయన ఐపీఎస్. ఇంకో రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఇది ఎట్లాగూ కేసు నమోదు కాని సమయంలోనే చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురైన వ్యక్తి వెంటనే లాకప్లో చనిపోకుండా కోర్టుకు హాజరుపడదామని చెప్పి తొందర భావించుకొని ఆ తొందరలో ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పులతో తడక రాశారు. ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడకగానే ఉన్నది. మళ్ళీ దీన్ని చాలా సత్యం ఉన్నదని నేను పూర్తిగా అవగాహనతో చెప్తున్నానని చెప్పి మాట్లాడాడు. ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం కోర్టు ద్వారా బయటకు వచ్చింది, హైకోర్టుకు చెప్పారు. ఎస్సీ కమిషన్ ముందు ఇదే చెప్పేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం ఎవరు బాధ్యులు? రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది ఎస్ఐ, దాన్ని ధృవీకరించింది సిఐ. అంత కరెక్టే ఉన్నదని చెప్పింది ఎస్పీ. ఎస్పీ వెరిఫికేషన్ చేస్తూ ఆయన ఏం చెప్పిండంటే ధృవీకరణలో, నేను కొత్తపల్లి నరసింహ సన్ ఆఫ్ మారయ్య, వయసు 42 సంవత్సరాలు, సూర్యాపేట జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నాను. ఇవన్నీ పేర్కొన్న విషయాలు నాకు తెలిసినంత వరకు నిజమైనవి మరియు సరి అయినవి అని ఇందు మూలంగా ధృవీకరిస్తున్నానని పేర్కొన్నాను. దీని డిసెంబర్ 4, 2020 తేదీన ధృవీకరించబడింది. చూడు, నవంబర్ 16న ఇది జరిగితే మాలాంటి వాళ్ళు నవంబర్ 26కి అందుకున్నారు. మేము ఢిల్లీలో ఉండడం వల్ల గవాయి గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ ఢిల్లీలో ఒక భారీ ప్రదర్శన పెట్టడం వల్ల మేము అక్కడ ఆగిపోవాల్సి వచ్చేసింది, వివిధ కారణాల వల్ల ఇతర రాష్ట్రాలు తిరగడం వల్ల. కానీ అప్పటికే మా ఎంఆర్పిఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేశారు. కానీ నేను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుదామని చెప్పి ఒక స్టడీగా దీన్ని తీసుకుందామని చెప్పి ముందుకు వెళ్ళాల్సిన సమయంలో 26వ తారీఖు నాడు నేను ఆ కుటుంబానికి వెళ్ళాను. నాకు తెలిసిన అక్కడ అందిన సమాచారం అంతా ఎస్పీ గారి దృష్టికి 29 తారీఖు నాడు తీసుకొచ్చేసాను. 29 తర్వాత కూడా ఆయన మేలుకోలే, సమర్థించే ప్రయత్నమే చేశాడు. 4వ తారీఖు నాడు కోర్టు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ రిమాండ్ రిపోర్టును ధృవీకరించాడు. ఎస్సీ కమిషన్ ముందు ఇదే ఫైనల్ అని చెప్పేశాడు. నేను ఇప్పుడు ఒక మాట అన్నా ఐపీఎస్ అధికారిని పట్టుకొని, ఒక హోంగార్డుకున్న అవగాహన కూడా నాకు లేదు అని. ఆయన ఎట్లా ఐపీఎస్ అయ్యిండో నాకు తెలియదు, కానీ ఒక హోంగార్డుకున్న అవగాహన కూడా సూర్యాపేట ఎస్పీకి లేదు. అందుకు మీ దృష్టికి తీసుకొచ్చే విషయాలు ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడక, రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడక. ఆయన ధృవీకరించిన తర్వాతనే మాట్లాడుతున్నా. రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడక, ఆయన ధృవీకరించిన తర్వాతనే మాట్లాడుతున్నా. చూడండి, రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న విషయాలు వాళ్ళు ఒక పేజీలో ఒకటి చెప్తే దానికి విరుద్ధంగా ఇంకొక పేజీలో చెప్తారు వాళ్ళే, లేదా ఒకే పేజీలో 2 విరుద్ధమైన విషయాలు కూడా చెప్తారు. అంత కరెక్ట్ ఉన్నదని చెప్పి ఎస్పీ ధృవీకరించాడు, అన్ని తప్పులు అని చెప్పి ఎంఆర్పీ ధృవీకరిస్తుంది. అంత కరెక్ట్ ఉన్నదని చెప్పి ఎస్పీ ధృవీకరించాడు, అందులో తప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేరాన్ని అరికట్టాల్సిన మీరు దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో మరిన్ని తప్పులు చేశారు రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మొదటిది సోదరులారా, మొదటిది చదువుతున్నా. మొదలు ఏం చెప్పారు, అది ఏం జరుగుతుందో చూడండి. 9వ తారీఖు నాడు 11వ నెల 2025 మధ్యాహ్నం 1 గంటకు ఇదే కేసులో A1, A2తో పాటు A4గా ఉన్న కర్ల రాజేష్ను ఫిర్యాదుదారుడు ఇంట్లోనే అరెస్ట్ చేశారు. 1 గంటకు పోలీసులు చూపారు. వాళ్ళని అక్కడనే విచారించిన అనంతరం నేరం కూడా ఒప్పుకున్నట్లుగా రాశారు. పేజీ నెంబర్ 3.
అరెస్ట్ చేసింది 1 గంటకు, అప్పుడే వీళ్ళు విచారణలో ఒప్పుకున్నారు. ఇది పేజీ నెంబర్ 3లో పేర్కొన్నారు. కానీ అదే రిమాండ్ రిపోర్ట్లో మళ్ళీ ఏముంటుందంటే, అదే రోజు 9/11/2025 సాయంత్రం 4 గంటలకు చిలుకూరు ఎస్ఐ ఈ కేసులో ఉండబడే A1, A2, A3 మాత్రమే అరెస్ట్ చేశామని చూపారు. ఇక్కడ కర్లా రాజేష్ను అరెస్ట్ చేయలేదు. 1 గంటకు అరెస్ట్ చూపెట్టారు, మళ్ళీ 4 గంటలకు అరెస్ట్ చేయలేదని చెప్పేశారు. ఇది రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది. ఇది కరెక్ట్ ఉన్నదని చెప్పి ఎస్పీ చెప్పాడు. అందుకే నేను ఆయనకు హోంగార్డ్ ఉండగా అవగాహన కూడా ఐపీఎస్కు లేదని నేను చెప్పాను. ఇదొక్కటే కాదు, మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. పంచుల ముందు నేర ఒప్పుకోల్లో కూడా A3 మాత్రమే ఉన్నారని చూపారు. A2తో పాటు A4 అయిన కర్ల రాజేష్ ఇందులో లేడు. నేర ఒప్పుకోల సమయంలో ఎవరు లేరు? కర్ల రాజేష్ లేడు. పేజీ నంబర్ 2. రిమాండ్కు చేసిన A1, A2, A4 కూడా నేర ఒప్పుకున్న దాంట్లో లేడు. A3 మాత్రమే ఉన్నాడు. ఇంకొక విషయం, రెండవది, రిమాండ్ రిపోర్ట్లో ఉండబడే తప్పులను కప్పిపుచ్చుకుంటే మరిన్ని తప్పులు చేయాల్సి వస్తుందని ఎవరైనా తెలుసు. అందుకు సాక్ష్యం రెండవది, ఈ కేసులో ఉన్న A1 నరేష్ A4 రాజేష్కు 3,000 ఇచ్చాడని ఉంది. ఈ కేసులో ఉన్న A1 నరేష్ ఈ కర్ల రాజేష్కు 3,000 రూపాయలు కమిషన్కి ఇచ్చినట్టు ఉన్నది, పేజీ నంబర్ 5. కానీ ఇదే కేసులో ఉన్న నరేష్ A2కు ఒకసారి 10,000, మరోసారి A2కే 3,000, అలాగే A3కి 7,000 కమిషన్ ఇచ్చాడని మాత్రమే ఉంది. ఇక్కడ A4 నరేష్ రాజేష్కు 1 రూపాయి కూడా ముట్టలేదని చెప్పి ఉన్నది. ఇది రిమాండ్ రిపోర్ట్లో పేజీ నంబర్ 8. ఒక దిక్కోమో 3,000 ఇచ్చామని వాళ్ళే రాస్తారు, ఇంకొక దిక్కు 3,000 ముట్టలేదని రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది. ఇది కరెక్ట్ ఉన్నదని చెప్పి, రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్ ఉన్నదని చెప్పి ఐపీఎస్ అధికారి ఆయన చెప్పడం జరుగుతున్నది. అదే సమయంలో మీ దృష్టికి తీసుకొచ్చే విషయం, ఈ కేసులో A1 నరేష్కు, ఇది గమనించండి, ఈ కేసులో A1 నరేష్కు A2 అయిన శేఖర్ ద్వారా A4 రాజేష్ను పరిచయం చేసింది డిసెంబర్ 22 చివరి వారంలో. అంటే A1 నరేష్కు A2 శేఖర్ ద్వారా పరిచయం అయింది డిసెంబర్ 22 చివరి వారంలో. కానీ రాజేష్ పరిచయం అయింది డిసెంబర్ 22 చివరి వారంలో. కానీ జనవరి 1న 2002 కర్ల రాజేష్ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడ్డాయి. పరిచయమే లేని రోజుల్లో ఒక 1 ఇయర్ ముందే 1,00,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయని మీరే రాశారు. అసలు రాజేష్తో పరిచయమే నరేష్కు వీళ్ళకు ఉన్నదే డిసెంబర్ 22 చివరి వారంలో అవుతే, 2022 చివరి వారంలో అవుతే, మళ్ళీ జనవరిలోనే 1,00,000 రూపాయలు పడ్డాయని చెప్పి వీళ్ళే రాశారు. పరిచయమే లేని రోజులు అది ఎలా సాధ్యమవుతుందో పోలీసులు చెప్పాల్సి వస్తుంది. ఇక 4వది, ఎంత ఘోరమో చెప్తున్నాను నేను. 4వది, సాక్షులు పంచులు ఉంటారు. ఇప్పుడు ప్రధాన సాక్షులు 2 అన్నదమ్ములే. ఈ కేసులో సాక్షులుగా కడారు రాజేష్ ఫిర్యాదుదారుడు, కడారు శివరాం రోసే వాళ్ళ తమ్ముడే, కానీ ఇక్కడ కోడూరు. కానీ ఇక్కడ A1 భార్యనే పెట్టారు, కానీ ఇక్కడ మళ్ళీ తమ్ముని చూపించారు. A1 భార్యను పెట్టారు, వైఫ్ అని చెప్పారు, కానీ ఇక్కడ తమ్ముని చూపించారు. అదొక అంశం. కానీ L33, L44, L11 ఏమో కోడారు రాజేష్, L22 కోడారు శివరాం, L33 కోడారు రాము సన్ సుదర్శన్, L44 పిల్లుట్ల సంకీర్. ఇక్కడ పంచులు వీరు, సాక్షులు వీరు అని అర్థం. L33, L44. ఇది పేజీ నంబర్ 2. ఇది రిమాండ్ రిపోర్ట్ పేజీ నంబర్ 2. ఇందులో మళ్ళీ దానికి విరుద్ధంగా ఏం చెప్తారో చూడండి. L11 కోడారు రాజేష్ ఉన్నట్టుగానే ఉన్నాడు. L22 కోడారు శివరాం ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ L33, L44 మారిపోయింది ఇక్కడ.
మళ్ళీ L33 కూడా కోడారు రాజేషే అంటే L1, మళ్ళీ L44 కూడా కోడారి శివరాం మళ్ళీ L2. అంటే L1 L22ను మళ్ళా 3-4ను కూడా వాళ్ళని చేర్చారు. ఇక్కడ కోడారు రాము ఎగిరిపోయిండు, పిల్లుట్ల సంకీర్త ఎగిరిపోయిండు. అంటే అప్పుడు 4 పేర్లు ఉన్నాయి, ఇప్పుడు 2 పేర్లే ఉన్నాయి. 2 పేర్లనే 4 చేశారు. ఇది రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ తప్పులు. నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తొందరగా రిమాండ్ డైరీ తయారు చేస్తే ఎలా తప్పులు ఉంటాయో కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం మరిన్ని ఎన్ని తప్పులు చూపెడతాయో ఇది సాక్ష్యంగా నిలబడ్డది. అంతేకాదు మీ దృష్టికి ఇంకొక విషయం తీసుకొస్తున్నా నేను. 5వది, ఇక్కడ L11 ఫిర్యాదు చేసింది 8/11/2020 10 గంటలకు చిలుకూరు పోలీస్ స్టేషన్. ఫిర్యాదు ఎక్కడ అందింది? చిలుకూరు పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ ఎక్కడ వేసిండ్రు? చిలుకూరు పోలీస్ స్టేషన్. అంటే ఫిర్యాదుదారుడు చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఫిర్యాదు చేసింది చిలుకూరులోనే, అదే సమయం ఎఫ్ఐఆర్ అయింది చిలుకూరులోనే. ఇది రిమాండ్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 2. చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేసు నమోదైంది. కానీ మళ్ళా దానికి విరుద్ధంగా ఏం జరిగిందో చూడండి. నేరం జరిగింది మేలచెరు మండలం పరిధిలోని రామపురం గ్రామంలో. నేరం జరిగిన స్థలం ఏంది? రామపురం గ్రామం. ఏ పోలీస్ స్టేషన్ పరిధి? మేలచెరు పోలీస్ స్టేషన్ పరిధి. మేలచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగితే చిలుకూరు పోలీసులకు సంబంధం ఏంటిది? మీ రిమాండ్ రిపోర్టు పేజ్ నెంబర్ 2. అంటే ఒకే పేజీలో చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వస్తుంది, చిలుకూరు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అవుతుంది. మళ్ళీ అదే రెండో పేజీలోనే ఇది రామపురం గ్రామం మేలచెరు మండలంలో జరిగిన నేరమని మళ్ళీ రాయడం జరుగుతుంది. వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత తొందరపాటుతో ఈ రిమాండ్ రిపోర్టు కప్పిపుచ్చుకోవడానికి తయారు చేశారో ఇది ఒక సాక్ష్యంగా నిలబడ్డది. అదే సమయంలో 6వది, ఈ కేసులో ఉన్న A3ని 9/11/2020 సాయంత్రం 4 గంటలకు L11 ఇంట్లో అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ చెప్తున్నది. ఇలా A3 గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. A3ని అరెస్ట్ చేసినట్టుగా ఉన్నది, పంచుల ముందు A3 ఒప్పుకున్నట్టుగా కూడా ఉన్నది. A3ని 4 గంటలకు ఫిర్యాదుదారుడి ఇంట్లో అరెస్ట్ చేసినట్టుగా ఉన్నది, పంచుల ముందు నేరం ఒప్పుకున్నట్టుగా కూడా ఉన్నది. పేజ్ నెంబర్ 2. పేజ్ నెంబర్ 6లో అరెస్టు చూపెడతారు, పేజ్ నెంబర్ 2లో నేరం ఒప్పుకున్నట్టు చూపెడతారు. కానీ ఇతన్ని అబ్స్కాండ్గా చూపారు. మొదటి పేజీలో అబ్స్కాండ్గా చూపారు. అరెస్ట్ చేసింది మీరే, పంచుల ముందు నేరం ఒప్పుకున్నదాన్ని తయారు చేసింది మీరే. మళ్ళా ఆ 4గురిలో అబ్స్కాండ్గా ఉన్నది కూడా మళ్ళా A3నే చూపెట్టారు. ఇది ఎస్పీ గారు కొండబడి అవగాహన, ఆయన ధృవీకరణ చేసిండు. ఆయన ఎస్పీ గారు కొండబడి అవగాహన. చివరిగా 7వ విషయం చెప్తున్నా నేను. ఎస్కాట్ రిమాండ్ రిపోర్ట్లో ఎస్కాట్ ASI 1469 సంఖ్య, PC 2941, PC 3116 రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది. అంటే రిమాండ్కు వీళ్ళను తీసుకెళ్ళింది ఎస్కాట్ వీళ్ళు. కానీ అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టిన సమయంలో ASI లేడు. అదే సమయంలో 3116 కానిస్టేబుల్ లేడు. ASI లేడు, 3116 కానిస్టేబుల్ కూడా ఇక్కడ లేడు. దీన్ని బట్టి నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆయనను తొందరగా ఆసుపత్రిలో జైలుకు పంపడానికి చేసిన ప్రయత్నంలో తొందరగా ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారో ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి జరిగిన ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేశారు. అణగారిన వర్గాలకు వీళ్ళు ద్రోహం చేశారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్న విషయం కూడా మీ దృష్టికి వస్తున్నాను నేను.